వంకాయల కాంబినేషన్‌తో ఎంతమందికి ఇలా చేసుకొని తినడం ఇష్టమో నాకు కమెంట్ అయితే చేయండి. ఇవాళైతే నేను వంకాయలతో వంకాయ పులగూర అయితే చేస్తున్నాను. ఇది చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. విలేజ్ సైడ్ ఎక్కువ తీసుకుంటారండి. పొలాలకెళ్ళేటప్పుడు పొద్దున్నే చేసి మా వాళ్ళు తీసుకెళ్ళేవారనమాట. ఇది చేసి 1 వీక్ పైన అయిందని చెప్పేసి సడెన్‌గా గుర్తొచ్చి చేసుకుంటున్నాను. దీనికి కావాల్సిందొచ్చి ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అండి. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేదు అని అనుకుంటే ఎండుమిర్చి కూడా మిక్సీకి వేసి ఆ పౌడర్‌ని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ముందుగా వాటన్నింటిని ఒక కుక్కర్‌లో వేసి మనం వంకాయలనైతే ముందు శుభ్రంగా కోసుకోవాలండి. అందులో పుచ్చులుండడానికి చాలా ఆస్కారం ఉంటుంది. సో, అందుకని చెప్పేసి నేను మంచిగా ముందే వాష్ చేసేసుకున్నాననమాట వంకాయలని. నేనైతే ఆ వంకాయలన్నిటిని పుచ్చులు లేకుండా నీట్‌గా కట్ చేసి అందులో యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు, కొంచెం పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసి ఒక 3-4 విజిల్స్ వరకు పెట్టాలండి. నాదైతే ఒక డొక్కు కుక్కర్ అండి. విజిల్ అయితే సరిగ్గా రాదు. అందుకని చెప్పేసి నేను 5-6 విజిల్ వరకు పెట్టేసుకున్నాను. మీదైతే కుక్కర్ మంచిగుంది, చక్కగా వస్తది విజిల్ అని అన్నప్పుడు ఒక 3 విజిల్స్ అయితే మనకు పక్కాగా అయితే ఉడికిపోతుంది. సో, ఆఫ్టర్ 5 విజిల్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూసామంటే మంచిగా ఇలా ఉడికిపోయి ఉంటుందనమాట. అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా మనం సెపరేట్‌గా తీసి పెట్టేసుకోవాలి. వాటర్ అనేది ఎందుకు సెపరేట్‌గా తీయాలి అనంటే, మనం ఇలా పప్పుగుత్తితో మెదిపేటప్పుడు వాటర్ అనేది చిమ్మి కళ్ళల్లో పడుతుంది. అలా కాకుండా కొంచెం డ్రైగా ఉంటే మనం మెదపడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వాటర్ అనేది సెపరేట్‌గా తీసుకోవాలి. అలాగనే ఆ వాటర్ కింద పోయకూడదండి. అంతా మెదుపుకున్న తర్వాత ఆ వాటర్‌ని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేయాలనమాట. ఇక్కడ చూసారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూర అయితే. మీరు కూడా సంగటికి ట్రై చేయండి. ఇంకా చాలా బావుంటుంది. ఫైనల్‌గా దీనికి తిరగమాత అయితే పెట్టుకున్నామంటే మనకు రెడీ అయిపోతుంది. అదే కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వీటన్నింటిని వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత మనం మెదిపి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. నాకు కొంచెం పల్చగా ఉందని చెప్పేసి ఇంకొంచెం సేపు ఉడికిస్తున్నాను. మాకైతే తిక్కుగా ఉంటే ఎక్కువగా ఇష్టపడతారు మా ఇంట్లో వాళ్ళు. అందుకని చెప్పేసి ఇంకొంచెం సేపు ఉడికిస్తున్నాను. అలా కాదు మీకు కన్సిస్టెన్సీ సరిపోయింది, తిక్కగానే ఉంది అనేటప్పుడు మీరు అలాగే దించేసుకోవచ్చు. ఫైనల్‌గా కొత్తిమీర యాడ్ చేసుకోండి. నేనైతే సాల్ట్ ఇక్కడ ఫైనల్‌గా ఏస్తున్నాను, మర్చిపోయాననమాట. దీనికి కాంబినేషన్‌గా అరటికాయ వేపుడు చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో.